ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మనీష్ సిసోడియాకి సుప్రీంకోర్టు గత శుక్రవారం బెయిల్ మంజూరు చేసిన అంశంపై కేటీఆర్, కవితకి కూడా ఖచ్చితంగా బెయిల్ వస్తుందనే భరోసాతో ఉన్నారని తెలియజేశారు. ఈ బెయిల్ గురించి స్పందిస్తూ, కవిత జైలుకి వెళ్లిన దగ్గర నుండి 11 కేజీల బరువు తగ్గింది. ఇంకా బీపీ లాంటి అనారోగ్యం పాలు అవడంతో రోజుకు 2-3 మాత్రలు వేసుకోవాల్సి వస్తుందని అన్నారు. కవిత ఉంటున్న జైలు శుభ్రంగా లేదు. దానివల్లే తన ఆరోగ్యం పాడవుతుంది అన్నారు కేటీఆర్. ఆ స్కామ్లో A1 నిందితుడికి బెయిల్ వచ్చినప్పుడు కవిత అంత పెద్ద ముద్దాయి ఏం కాదు కాబట్టి తనకి కూడా ఖచ్చితంగా బెయిల్ వస్తుందని, బెయిల్ కోసం ఆర్జీ పెట్టాము, వచ్చే వారంలోపు దొరుకుతుందనే నమ్మకంతో ఉన్నామని కేటీఆర్ చెప్పారు. మనీష్ సిసోడియా ఈ స్కామ్లో ప్రధాన నిందితుడు అయినప్పటికీ 15 నుంచి 18 నెలలు జైల్లో గడిపాక బయట బ్రతికే హక్కు ఉందని సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మార్చి 15న కవితను లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఏప్రిల్ 11న కవితను తిహార్ జైలు నుండి అరెస్ట్ చేసి తమ కస్టడీలో ఉంచారు. గత కొన్ని నెలల నుంచి జైల్లో ఉన్న కవిత కోసం అనేకసార్లు పిటిషన్ వేయగా కోర్టులో తీర్పు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్ట్ అయిన 50 మంది నిందితుల్లో కవిత ఒక్కరే ఏకైక మహిళ అవ్వడం, జైల్లో తన ఆరోగ్యం పాడవుతుందని, తనకి బీపీ అనారోగ్యం వచ్చిందని, చాలా బరువు తగ్గిపోయారని అన్నారు. గతంలో బెయిల్ కోసం ఆర్జీ పెట్టినా ఏ కోర్టు స్పందించలేదు. మనీష్ సిసోడియాకి బెయిల్ మంజూరు చేయడంతో కవితకి కూడా బెయిల్ దొరుకుతుందనే ఆశతో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు. ఇవాళ సుప్రీంకోర్టు కవిత బెయిల్ పిటిషన్ గురించి చర్చించింది. ఈ వారంలోనే బెయిల్ ఖచ్చితంగా వస్తుందనే ఆశతో ఉన్నామని అన్నారు.